ఈ యువత కూడా ఆలోచించాల్సిన టైంలో అంటే ఓటు చైతన్యము ఓట్లప్పుడేమో మౌనంగా ఉంటారు. అన్యాయాలు జరిగినప్పుడు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళకి ఏం సూచన ఇస్తారు? నేనేమంటున్నా అంటే యువత పార్టీలను కాదు నమ్మేది, దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటిది? దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులని మాట్లాడతాం కదా. నేనేమంటున్నా అంటే మనం దేశాన్ని ప్రేమించాలి. ఇప్పుడు నాకు ఎంత ప్రేమ ఉంటే నేను ఢిల్లీ దాకపోతా? అప్పు చేసుకొని మరి నేను ఢిల్లీ దాకపోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఈ దేశం అంటే ప్రేమ, ఈ మట్టి అంటే ప్రేమ. ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100 జన్మలు ఉంటే కూడా ఏ జన్మ లేదు. ఓల ఉంచే కూడా ఓ ఆశ ఉంది, చిన్న ఆశ. ఓల ఉంచే మాత్రం ఈ దేశంలో పుట్టాలని నాకు. ఎందుకు? నా మట్టి మీద నాకు అంత మమకారం ఉంది, అంత ప్రేమ ఉన్నది. మీకు ఎందుకు లేదు? ఈ మట్టిని దోస్తూ ఉన్నారు. మరి ఈ దేశాన్ని నాశనం పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హిందుత్వం పేరు మీద అనేక అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే హిందువులుగా ఉన్న వాళ్ళే నష్టపోతూ ఉన్నారు. దానివల్ల కూడా గతంలో మీరు కూడా మాలేసి అనేక ప్రయత్నాలు చేసిరు సమాజానికి చెప్పే. హనుమంతుడు మాల ఎందుకు వేసిరు అంటే ఒక మాట చెప్పారు, మళ్ళీ చెప్తారా మాట? ఏంటన్నా? హనుమంతుడు మా ఆదివాసి అని చెప్పారు. వందకుందా? అదే స్టాండ్ మీద ఉన్నారా? వందకుంది ఉంటా, ఎందుకుంటాను? నేనేమంటున్నా అంటే నేను ఇప్పుడు కూడా రాముడిని అడుగుతున్నా. మళ్ళా మీరు గుర్తు చేసి కాబట్టి చెప్తున్నా. మళ్ళా నేను రాముడిని ఏమడుగుతున్నా? అయోధ్యలో ఉన్నటువంటి రాముడిని, నాయన నీ మందిరంలోనే చోరీ జరిగింది కదా, నీ మందిరంలోనే చోరీ జరిగింది, మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు, రేపు మమ్మల్ని ఎట్లా చూస్తారు? ఈ పైశాచిక పాలన నుండి మమ్మల్ని ఎట్లా కాపాడుతారు? అంజన్న స్వామి నన్న తోలు మా కాడికి అని అడుగుతా. కానీ అదే అంజన్న స్వామిని మొన్న ఈ మధ్య కాలంలో ర్యాలీలో, బీజేపీ ర్యాలీలో చిందులు వేపిస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేపిస్తూ ఉన్నారు. అడిగిన వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారన్న అంజన్న వేషధారణలో చిందులు వేయడం, బీజేపీ జెండా పట్టడాన్ని? ఆంజనేయ స్వామిని పూజించే భక్తులందరికీ చెప్తున్నాను నేను ఈ మాట. ఆంజనేయ స్వామి ఆదివాసి అనేటువంటి మాట తెలుసు కాబట్టికనే రోడ్ల మీద చిందులు వేపించారు. రాముడు వేపిస్తారా? మరి వేపిస్తారా? వేపారు. రాముడు స్వయాన రాముడు వచ్చి మోడీ భుజం మీద నిద్రపోతాడు. అవునా? రేపు ఏమంటారు, రాముని ఫేస్లో మోడీ ముఖాన్ని పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు భయ్య. ముఖం అనే పదం అంటా ఉన్నారా? ముఖం అంటే ఏమైతే? ముఖం అనకపోతే ఏమంటారు? మన నాయన చదువుకోలే. ముఖం అని చెప్పేసి అన్నప్పుడు ఒక వ్యక్తి పైన డిబేట్లో చెప్తూ దాడి చేసిండు. ఇప్పుడు చర్చ చేసే సత్తా లేనోడే దాడికి దిగుతాడు. నాకు చాలా క్లారిటీ ఉంది. ఓపెన్ మొగానపోతే దీన్ని ఏమైనా మరి నేను అందులో భూత్ పదం ఏం కనిపించిందో ఇంకా కూడా చాలా మందికి అర్థమైంది. నేను ఇప్పటికి మళ్ళీ అడుగుతున్నాను, నేను దీన్ని ఏమనాలే? నా మొహం అనపోతే ఏమని అంటారు? మొఖాన్ని మొహమే అంటారు కదా. మరి ఇంకేదైనా పదం ఉందంటే మరి నాకు తెలియదు అది. ఎందుకు అని అంటే ఒకవేళ నాకు తెలిసి ఉండాలంటే కూడా నేను గుళ్ళెగోలే, నన్ను రానియలే. మేము ఊరవతలు ఎన్నో దూరంగా ఉంచారు కదా మమ్మల్ని. మేము మనుషులమే కదా తెలుసు ఇప్పటికీ చాలా మందికి. మాకు దేవుడే లేరురా నాయన అని చెప్పి అదే బ్రాహ్మణ శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు గుళ్ళకి రావద్దని వాళ్ళ శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు అంటరాని అతిశూద్రులు రా నాయన అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే మరి మొహాన్ని మొహం అంటారా అని ఎరక నాకైతే. మరి దాన్ని ఇంకేదైనా భాషలు అంటారా అంటే ఆ గ్రాంధికం నాకు రాదు. చదివే చక్కగా రాదంటే గ్రాంధికం ఏడొస్తుంది? సగటు మనిషి నాగేశ్వరిని ప్రేమించడం వస్తుంది నాకు. అవునా? ఒకవేళ నాగేశ్వరి మొక్కే దేవుణ్ణి నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని నేనా? ఓకే, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని నేనా? అది నీ ప్రియారిటీ కదా. నీ ఐడియాలజీ ఎట్లుంటే నువ్వు అట్లుంటావు. ఎవరి ఐడియాలజీ అంది. కాకపోతే నా వల్ల నీకు భంగం కలగద్దు, నీ వల్ల నాకు భంగం కలగద్దు, అయిపోతుంది. దేశం స్వేచ్ఛగా ఉంటుంది కదా. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ టైంపాస్ పరిపాలన చేసుకుంటా దేశాన్ని విధ్వంసంలోకి నెట్టేయడమే బీజేపీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు. ఓకే, తెలంగాణలో పరిస్థితులు కూడా అంటే యువత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటు ఉద్యోగాలు వేస్తామన్నటువంటి ప్రభుత్వం, గతంలో మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, రెండు కూడా వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నా తెలంగాణ యువతకు ఏం చెప్పదలుచుకోరు? ఢిల్లీ దాకా వెళ్ళిర్రు, అక్కడ చూసిర్రు, ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ యువత ఏం నేర్చుకోవాలి? లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా, లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా, చోరుదారు గురికెటోడ జబర్దస్తుగున్నోడా, నిన్నటికి రేపటికి వారధిగా నిలిచెటోడా, తలుసుకుంటే ఏదైనా చెయ్యగలిగే మొనగాడ, లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలయాపన బంద్ చేయాలి యువత. తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏదో ఒక వర్క్లు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఏ వర్క్ లేనప్పుడే సోమరిపోతుగా మారి మత్తుకు అలవాటు కావడం, లేకపోతే ఇంకా రకరకాల అలవాట్లు వచ్చేస్తాయి మనిషికి. ఆ అలవాట్లు నీ బాడీలో పూర్తిగా నిండిపోయిన తర్వాత మనిషి ఫెయిల్ అయిపోతాడు. అని మెదడు పనిచేయడం బంద్ చేస్తుంది. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ప్రభుత్వాలు కూడా అందరికి పని కల్పించాలంటే కుదరదు భయ్య,
కుదరదు. ఎందుకు కుదరదు? ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ నడవాలంటే ఇక్కడ పని లేని వాళ్ళు ఉండాలి, పెట్టుబడిదారు వ్యవస్థ నడవాలంటే ఇక్కడ పని లేని వాళ్ళు ఉండాలి, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఆ కార్పొరేట్ వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని జాప్యం చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీ లైఫ్లో మీరు మీ కన్నులకు భారమయ్యేటువంటి బతుకొద్దు, కన్నులకు భారమయ్యే బతకనే బతుకొద్దు. నిరుద్యోగం అనేది ఈ దేశం ఉన్నంత కాలం ఉంటుంది, నిరుద్యోగం పోదు. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నశించినప్పుడు మాత్రమే ఈ దేశంలో నిరుద్యోగం పోతుంది, అప్పటిదాకా పోదు.